హలో అండి అందరికీ. చాలామంది నన్ను 10,000 నుంచి ఏ డ్రోన్ తీసుకోవాలి, ఏ డ్రోన్ తీసుకుంటే బెస్ట్ మనకి అని చెప్పి అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో. సో నేను అందు గురించే ఈ వీడియో చేశాను. బెస్ట్ డ్రోన్ అంటే కనీసం మీరు ఒక 15,000 పెట్టాలి. స్టార్టింగ్ 15,000లో DJI Tello అని ఒక డ్రోన్ ఉంటుంది. అది పెద్ద యూజ్ ఉండదు అండ్ కొంచెం బెటర్ క్వాలిటీ కావాలి. మినిమం ఒక 720, 1080లో కావాలంటే మన ఇండియన్ బ్రాండ్ ఒకటి ఉంది IZI అని. ఆ IZI ఎట్లా ఉంటుందంటే మనకి 50,000 పడుతుంది దగ్గర దగ్గర. ఇప్పుడు ఆఫర్స్ అమెజాన్లోనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఆఫర్స్లో 45,000కి వస్తుంది, ఒకసారి 48, 50 అలా ఉంటుంది. 45,000 ఎలా ఉంటుంది అంటే మనకి పైన 360 degrees ఆబ్స్టాకిల్ సెన్సార్ అనేది ఉండదు. ఆబ్స్టాకిల్ సెన్సార్ అంటే ఇప్పుడు డ్రోన్ ఇట్లా గాల్లో వెళ్తుంది అనుకోండి, అటు ఇటు మొత్తం 360 degrees ఏదైనా అడ్డొస్తే అది అక్కడ ఆగిపోద్ది. అలా ఆగాలంటే దానికి ఆబ్స్టాకిల్ సెన్సార్ ఉండాలి. సో ఆ సెన్సార్ లేనిదైతే మనకి ఒక 5,000 డిఫరెన్స్ ఉంటుంది, 5,000 to 3,000 డిఫరెన్స్ ఉంటుంది. అదైతే బెస్ట్ డ్రోన్ అండి. 50,000కి మీకు ఒక మంచి డ్రోన్ కావాలి, బాగా అలవాటు అవ్వడానికి, మేము యూజ్ చేసుకోవడానికి కావాలని అనుకుంటే మాత్రం IZI Fly అని ఒక డ్రోన్ ఉంటుంది. నేను దానికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే IZI తర్వాత బెస్ట్ డ్రోన్ ఏంటంటే DJI Mini 2, DJI Mini 2, Mini 2 SE, ఈ రెండు మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు మోడల్స్లో ఒక మోడల్ అయితే మనకి 55,000 నుంచి ఉంటుంది, ఇంకొకటి 60,000 ఉంటుంది. 55,000కి మనకి ఒకటి 2.7K ఉంటుంది, 4K ఉండదు. 65,000 అరౌండ్ది మనకి 4Kలో మనకి రికార్డ్ అయితే అవుతుంది. సో ఇంకా నేను బడ్జెట్ పెట్టగలను అని అనుకుంటే కనుక ఒక 80,000కి వచ్చేసేయండి. ఇక్కడ 85-90,000లో మనకి DJI Mini 3 ఉంది. DJI Mini 3 అయితే బెస్ట్. ఇంకా మీకు ఆ ప్రైస్కి చాలా బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే దాంట్లో మనకి 3 బ్యాటరీస్ ఉంటాయి, అలాగే ఒక డ్రోన్ ఉంటుంది, దానికి డిస్ప్లే ఉన్న రిమోట్ కూడా వస్తుంది అనమాట. ఒక 95,000 అయితే, డిస్ప్లే లేనిదైతే 85,000కి దొరుకుతుంది. ఇంకా బెస్ట్ కావాలనుకుంటే 1,10,000, 1,15,000లో DJI Mini 3 Pro ఉంది. Mini 3 Proకి 3కి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అది వెర్టికల్, రెండిట్లోనే వెర్టికల్ వస్తుంది. ఒకటి కొంచెం క్వాలిటీ అనేది మనకి అపాచర్లో వాటిల్లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఈ రెండు డ్రోన్స్కి, DJI Mini 3 Proకి, Mini 3కి. సో నెక్స్ట్ నేను తీసుకున్న డ్రోన్కి వచ్చేసేయాలి. నాది వచ్చేసరికి 1,60,000-65,000 అట్లా తీసుకున్నాను నేను. మన ఇండియాలో అయితే 170 అబోవ్ ఉంటుంది. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడాలంటే దీంట్లో 2 కెమెరాస్ ఉంటాయి, అలాగే 360 degrees అబ్స్టాకిల్, అంటే మనం ఎటు నుంచి ఏది వచ్చినా సరే అది ఈజీగా ఆగుద్ది అనమాట, దేన్ని గుర్తకుండా జాగ్రత్తగా వెళ్తుంది. అలాగే ఇప్పుడు ముందు ఈ డ్రోన్ ఫ్లై చేయడం కూడా నేను మీకు నేర్పిస్తాను. నెక్స్ట్ ఏ డ్రోన్ తీసుకోవాలనేది చెప్పిన తర్వాత నేను ఎలా ఫ్లై చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో ఈ డ్రోన్ గురించి ఆల్రెడీ నేను మీకు వీడియో చేశాను. DJI Air 3 అనేది నేను యూజ్ చేస్తున్నాను. అదైతే చాలా బెస్ట్, అంటే వాల్యూ ఫర్ మనీ అంటాను. ఆ ప్రైస్కి చాలా బెస్ట్ అనమాట. ఆ ప్రైస్కి వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ కానీ, 2 కెమెరాస్ ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 216mm జూమ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక 3 బిల్డింగ్ల పైకి వెళ్ళి మీరు డ్రోన్ని పెడితే కనుక అక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు అది జూమ్ చేస్తుంది. సో అంత జూమింగ్ పవర్ ఉంటుంది ఎక్స్ట్రా కెమెరా వల్ల. సో ఇవి దాంట్లో ఉన్న ఫీచర్స్ కూడా 20 km అని చెప్తారు. ట్రాన్స్మిషన్ 20 km అంటే రిమోట్ దగ్గర నుంచి అది 20 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. కానీ చెప్పడం 20 కిలోమీటర్లు చెప్తారు, మనకి 20 కిలోమీటర్లు వెళ్ళదు. నేను పంపించింది అయితే హైయెస్ట్ 12 kilometers పంపించాను బై రోడ్ లెక్కేసుకుంటే. అంటే ఇక్కడ నుంచి 12 kilometers ఉన్న రోడ్ది దానికి మాత్రం ఒక 5 kilometers వచ్చింది పైన. సో అలా నేను 12 kilometers పంపించాను, అది హైయెస్ట్ అనమాట. అలాగే ఆ ప్రైస్ రేంజ్లో 1,25,000లో ఒక బెస్ట్ డ్రోన్ ఉంది, DJI Avata, దాని పేరు FPV డ్రోన్ అంటారు కదా. అది దగ్గర దగ్గర గంటకి 100 kilometers స్పీడ్ వెళ్తుంది. అంటే ఇలా స్ట్రైట్గా వెళ్తుంది, అలాగే తిరిగి కూడా వెళ్తుంది. సో దాన్ని మీరు ఏదైనా వెడ్డింగ్స్కి వాటికి యూజ్ చేయాలనుకుంటే అది అంత వర్త్ అని చెప్పను నేను. అది మీరు మామూలుగా ఎలా ఫ్లై చేయాలో నేర్చుకోవడానికి, అలాగే స్పీడ్గా కొన్ని యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ షూట్ చేసుకోవడానికి మాత్రం బెస్ట్ డ్రోన్ అది. సో దాని లింక్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది డ్రోన్. మనకి DJI Mini 2 నేను చెప్పిన ప్రైస్ అయితే ఉండదు, 60కి మనకి అరౌండ్ వచ్చేస్తుంది. అలాగే Mini 3 Fly More కాంబో, దానికి ఏంటంటే రిమోట్కి డిస్ప్లే ఉండదు, ఓన్లీ రిమోట్ ఉంటుంది. అది మనకి 78,999, అంటే 78,000 దాకా ఉంది. అలాగే Mini 3 Pro డిస్ప్లేతో ఉన్నదైతే 1,13,000 ఉంది. Mini 3 Pro ఓన్లీ అంటే ఫ్లై మోర్ కాంబో కాకుండా ఓన్లీ డ్రోను ఇది తీసుకోవాలనుకోండి మనకు 93,000కి వస్తుంది. అంటే ఓన్లీ డ్రోను
అలాగే ఈ యొక్క రిమోట్ కూడా వస్తుంది. ఈ రెండు ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎక్కువసేపు ఫ్లై చేయలేం. మహా అయితే ఒక 40 minutes 30 minutes ఫ్లై చేయగలం. ఎక్కువసేపు అనేది ఫ్లై చేయలేం. ఎక్కువసేపు మీరు ఫ్లై చేయాలనుకుంటే నేను తీసుకున్నట్టు ఫ్లైమోర్ కాంబో అయితే తీసుకోండి. మీకు ఎప్పుడన్నా ఎక్కువసేపు షూట్ చేసుకోవచ్చు. అంటే ఒక బ్యాటరీకి మనం 35 minutes లెక్కేసుకున్నా సరే ఈజీగా గంటన్నర షూట్ చేసుకోవచ్చు. సో అది నేను మీకు ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ అనమాట. మినీ 2 ఫ్లైమోర్ కాంబోతో కలిపి 78,000 ఉంది, ఎస్సీ 68,000 ఉంది. సో అలాగే మినీ 2 స్టాండర్డ్ కూడా ఉంది, అది 55,000 పడుతుంది మనకి. ఇంకా నెక్స్ట్ నుంచి ప్రైస్ నెక్స్ట్కి వెళ్ళిపోతే నేను చెప్పాను కదా నా ఎయిర్ 3 DJI Air 3 అనేది మనకి 1,60,000 ఉంది. 1,60,000 కంటే తక్కువలో సేమ్ అదే కొంచెం మంచి ఫీచర్స్తో కావాలనుకుంటే DJI Air 2 ఉంది. Air 2 మనకి 1,40,000 1,30,000 కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో దాని యొక్క ఫోటో అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వెళ్ళే కొద్దీ చాలా దగ్గర మనకి 30 లక్షల దాకా డ్రోన్లు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది వీడియోస్ చేస్తున్నారు. అంటే నేను ప్రత్యేకించి ఒకరి గురించి అని చెప్పట్లేదు. ఒక డ్రోన్ వచ్చి 1,600 అంటున్నారు, ఇంకొకళ్ళేమో 2,000కే డ్రోన్ అంటున్నారు. ఇది చూసి నా కామెంట్లో కొంతమంది అడుగుతున్నారు, అన్న ఇది 1,600 అని. ఇది 1,600 కాదు, నా దగ్గర ఉన్నది అయితే 1,65,000. పక్కన 2 సున్నాలు తేడా ఉంటాయి. అది ఆ డ్రోన్ అసలు ఎలా తయారు చేశాడు అని నాకు అర్థం కావట్లా. అది ఏంటంటే మనకు ఓన్లీ ఫ్లై అవుతుంది, ఇక్కడ దాకా అవుతుంది, పడిపోద్ది. మహా అయితే అంత దూరం వెళ్తుంది, పడిపోద్ది. సో ఆ డ్రోన్లు కొనేసి మీరు దాంతో షార్ట్ ఫిల్మ్ తీసేద్దాం, నాలాగా ఏమన్నా తీసేద్దాం అని అనుకుంటే కనుక అది వేస్ట్. అసలు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే పనికొస్తుంది, చాలా బెస్ట్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి మీరు కొనాలనుకుంటే 1,600కి ఆ డ్రోన్ ఉంటుంది. అందరూ చెప్తున్నారు 4K అల్ట్రా హెచ్డి 4K అల్ట్రా హెచ్డి. నాకు అర్థం కాదు, 4K అల్ట్రా హెచ్డి 1,600కి వచ్చేస్తే 10,000 15,000 పెట్టుకున్న ఫోన్లోనే 4K ఆప్షన్ ఇవ్వట్లేదు. వాళ్ళు పెట్టే 1,600కి 4K, మళ్ళీ డ్యూయల్ కెమెరా అంటున్నారు. ఒక కెమెరా కింద ఉంటుంది, ఒక కెమెరా పైన ఉంటుంది. డ్యూయల్ కెమెరా 1,600కా? సరే నేను ట్రై చేస్తా ఒకసారి దాన్ని కొని అది ఇది కంపారిజన్ చేసి ట్రై చేస్తా ఏదన్నా చిన్న వీడియో చేయడానికి, అప్పుడు కానీ మీకు అర్థం కాదు. సో అందరికి క్లియర్గా చెప్పేది ఏంటంటే 1,600కి 1,500కి అసలు మినిమం 10,000 20,000 కూడా డ్రోన్లు దొరకవు. అంటే బెస్ట్ డ్రోన్స్ అనేవి ఉండవు. సో మీరు ప్రొఫెషనల్గా డ్రోన్ కావాలనుకుంటే మినిమం మీరు ఒక 90,000 అలా పెట్టాలి. మీకు బేసిక్ లెవెల్ బాగా అలవాటు పడడానికి డ్రోన్ కావాలనుకుంటే బెస్ట్ మన ఇండియన్ బ్రాండ్, మీరు ఇండియా సంబంధించిన డ్రోన్ కొనాలనుకుంటే IZI Fly పైన ఉంటుంది. సో అది మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నా డ్రోన్ 1,60,000 కదా, అలాగే దాని తర్వాత మోడల్ వచ్చేసరికి DJI Mavic 3 ఫ్లైమోర్ కాంబోతో అది ఎంత వస్తుందంటే మనకి 2,34,000 ఉందన్నమాట Mavic 3 క్లాసిక్ అనేది. అదే Mavic 3 అయితే 2,70,000. డిస్ప్లే రాదు. ఇదేంటి నువ్వు 1,60,000కే నువ్వు డిస్ప్లే అన్నది కొన్నావు కదా, ఇదేంటి 2,70,000 చెప్తున్నావు, దీనికి డిస్ప్లే రాదంటే దానికున్న ఫీచర్స్ అలాంటివండి. అది హ్యాజిల్ ఫ్రీ ఒకటి ఉంటుంది, హ్యాజిల్ కెమెరా అని ఒకటి ఉంటుంది. ఆ కెమెరా ఉండడం వల్ల ఏంటంటే మన DSLR కెమెరాతో తీస్తే ఎలా వస్తుందో దాంట్లో కూడా అంతే పర్ఫెక్ట్గా అసలు సిజరింగ్ కానీ ఊగడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. దాని వెయిటే 1 kg ఉంటుంది. సో ఏంటి ఎంత బ్రీఫ్గా చెప్తున్నా డ్రోన్స్ గురించి అంటే దానికి ఉన్న స్పెసిఫికేషన్స్కి మనం పెట్టే మనీ పర్ఫెక్ట్గా సరిపోద్ది. మనం అనుకుంటాం ఏంటి ₹1,00,000 డ్రోన్కి పెట్టాలనుకుంటాం, ఆ 1,00,000కి బ్యాలెన్స్ చేసేస్తాం. ఎందుకంటే గాల్లో ఎక్కడున్న సిగ్నల్ని మనం అక్కడెక్కడో ఉన్నదాన్ని ఒక 4-5 kilometers దూరంలో ఉన్నదాన్ని మనం లైవ్లో చూడాలంటే మనం అదే టైంలో అది మనకి ట్రాన్స్మిట్ చేయాలి, అది రికార్డ్ చేసుకోవాలి, అటు ఇటు ఏమన్నా వస్తే చూసుకోవాలి అబ్స్టాకిల్స్ని. అలాగే అదే టైంలో మోటార్ హీట్ ఎక్కుతాయి కదా, లోపల మళ్ళీ ఇంకొక ఫ్యాన్ ఉంటుంది. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నప్పుడు మనకి ప్రైస్ అనేది పక్కా ఉంటుంది, యూజ్ చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ DJI Mavic 3 చెప్పాను కదా, 3 క్లాసిక్ ఒకటి ఉంటుంది, అది 1,74,000. ఇంకా బెస్ట్ సినిమా లెవెల్లో మనం యూజ్ చేయాలనుకుంటే కనుక Mavic 3 Pro ఉంది. 3 Pro 3,30,000 ఉంది. 3,30,000 అని మీరు అనుకుంటారు కదా, అది 3 Pro అంటే వీటన్నిటికంటే తోపు. మా దాంట్లో 2 కెమెరాలు ఉంటాయి, దాంట్లో 3 కెమెరాలు ఉంటాయి. అలాగే బెస్ట్ సినిమాల కోసం అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కానీ OTT ఫిలిమ్స్కి కానీ మీరు యూజ్ చేయాలనుకుంటే వాళ్ళు యూజ్ చేసేది మ్యాక్సిమం కూడా DJI Mavic 3 సినీఫ్లై మనకి 6 లక్షలు ఉంది. నిజంగా 6 లక్షలు ఉంది ఆ డ్రోన్ అయితే ఫ్లైమోర్ కాంబోతో. ఇదిగోండి దాని రిమోట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఫోటో ఇలా ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో
ఇదన్నమాట. మీరు ఇంకేమన్నా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి. మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. లాస్ట్ టైం నాకు మెమరీ కార్డ్ దొరికింది ఆ బ్యాగ్లో, అందులో క్లిప్స్ మీకు చూపించలేదు కదా, ఆ క్లిప్స్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయి అనేది. చూడండి, ఇక్కడ ఆ డ్రోన్ అట్లా వెళ్తుంది, చూసారా, అది సడన్గా గుద్దేసుకుని పడిపోయింది అనమాట. విషయం ఏంటంటే వాడు అప్పటి వరకు షూట్స్ చాలా బాగా తీశాడు, షూట్ చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళింది మాన్యువల్గా చేస్తున్నట్టు ఉన్నాడు. సెన్సార్లు ఆగిపోయి ఉంటాయి, సెన్సార్లు ఉంటే కనుక మ్యాక్సిమం చెట్లలోకి వెళ్ళదు, ఎందుకంటే సెన్సార్లు ఆపేస్తాయి కాబట్టి. సో పడిపోయిన తర్వాత రిపేర్కి ఇస్తారు కదా, ఆ రిపేర్ ఇచ్చిన ఫొటోస్ కూడా మన దగ్గర ఉన్నాయి, ఎందుకంటే ఆ మెమరీ కార్డ్ దాంట్లోనే ఉంది. వాళ్ళు ఎవరో వాడిన డ్రోన్ అనమాట అది. సో అది మనకి ఎక్స్ట్రా బ్యాగ్ కొన్నప్పుడు వచ్చింది. సో ఇవి వాటిలో ఉన్న క్లిప్స్ అనమాట. అందులోనూ ఆ డ్రోన్ నేను వాడే డ్రోన్ కాదు, దానికన్నా పాత వర్షను. అలాగే డే బై డే మొత్తం అప్డేట్లు ఉన్నాయి. ఆ డ్రోన్ ఎగరడం, వాళ్ళు మంచిగా షూట్ చేయడం, ఆ షూట్ చేసిన తర్వాత అది వెళ్ళి చెట్టు గుద్దేసి క్రాష్ అయిపోయి పడిపోవడం, అలాగే దాని తర్వాత రిపేర్కి వచ్చిన తర్వాత రిపేర్ చేయడం, ఆ రిపేర్ చేసే వాళ్ళ ఫోటోలు, తర్వాత మళ్ళీ ఫ్లై చేసాడు వాడు, అది కూడా వచ్చింది అనమాట. సో ఆ డేట్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఒకటేమో స్టార్టింగ్ ఏప్రిల్ ఉంది, ఆ తర్వాత జూలై, ఆ తర్వాత డిసెంబర్ అలా ఉన్నాయి అనమాట. సో అదే అండి. అలాగే మీరు ఇంకా ఆశ్చర్యపోయేది ఏంటంటే, ఇందాక మీకు 6 lakh అరౌండ్ చెప్పాను కదా, 6 lakhs తర్వాత మళ్ళీ మనకి DJI Mavic 3 టెర్మినల్ అని ఒకటి ఉంది, అది మళ్ళీ 6,30,000 ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనకి 7 లక్షలకి RTK డ్రోన్ కెమెరా ఉంటుంది, దానికి 2 బ్యాటరీలు పెట్టాలి, ఇంత ఉంటుంది. అసలు ఇక్కడ పెడితే కూడా ఒక మనిషి మోయడానికి కూడా ఇదిగా ఉందంటే పెద్ద ఉంటుంది. అండ్ మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఇదేంటి బ్రో మనం ఊరికే కొనే డ్రోన్లే ఎంత ఉన్నాయి కదా, సినిమా వాళ్ళు యూజ్ చేసే డ్రోన్లు ఎంత ఉంటాయి, అలాగే వాటి ప్రైస్ ఎంత ఉంటుంది అని మీకు డౌట్ ఉంటుంది. సో సినిమాలకి ఎక్కువ యూజ్ చేసేది DJI Inspire అండి. DJI Inspire 4 అనుకుంటే ఇప్పుడు రన్ అవుతుంది, DJI Inspire 3. DJI Inspire 3ని చాలామంది అంటే ఇప్పుడు చూసే మనం ప్రతి మూవీ కూడా మ్యాక్సిమం పెద్ద సినిమాలన్నీ కూడా DJI Inspire యూజ్ చేస్తారు. దాని ప్రైస్ అయితే 1 lakh అన్నా ఏంటి, చూడండి కన్ఫ్యూజ్ అయిపోయాను. సో దాని ప్రైస్ అయితే 15 lakhs దాకా ఉంది, అంటే 15 లక్షలు. ఇదిగోండి ఆ డ్రోన్ అయితే ఇట్లా ఉంటుంది మనకి, ఇదిగోండి ఆ డ్రోన్ అయితే ఇలా ఉంటుంది మనకి. సో దాని ప్రైస్ కూడా మనకు చూస్తున్నట్లయితే 15 lakhs ఉంది. దానికి మనం మన DSLR కెమెరా లాగే లెన్స్ ఈజీగా మార్చేసుకోవచ్చు. అంటే దానికి 50mm వేసుకోవాలా, 24mm వేసుకోవాలా, ఎంత లెన్స్ మార్చుకోవాలని చెప్పి కెమెరాలో ఎలా అయితే లెన్స్ మార్చుకుంటాం అలాగే దీనికి కూడా లెన్స్ మార్చుకునే ఫీచర్ ఉంటుంది, అందుకని అది అంత ప్రైస్. సో దాన్ని సినిమాలు షూటింగ్లో మనం మేకింగ్ వీడియోస్ చూస్తే ఒక డ్రోన్ని 2 మోసుకెళ్తారు, ఒకటి అటు పట్టుకుంటారు, ఒకటి ఇటు పట్టుకుంటారు, అదంతా బరువు ఉంటుంది అనమాట. సో ఇది 15 lakhs అన్నిటికంటే తోపు డ్రోన్ అనమాట. సో ఇది మీకు చెప్పాలనుకున్నది. ఇప్పుడైతే మనం ఈ డ్రోన్ని ఫ్లై చేసి ఇది ఎలా ఫ్లై చేయాలి అంటే, మీరు డ్రోన్ కొనాలనుకుంటే మెయిన్ మీకు చెప్పేది ఏంటంటే, మీకు డ్రోన్ కొనాలనుకుంటే మీకు దానివల్ల యూజ్ ఉందా లేదా, మీరు దాన్ని దేనికి యూజ్ చేస్తారు, దానివల్ల మనకు బెనిఫిట్ ఉందా లేదా. వెడ్డింగ్స్కి కొనాలనుకుంటే మాత్రం పక్కా బెస్ట్ చాయిస్ ఏంటి అంటే DJI Air 2, Air 3 ఈ 2 బెస్ట్ అంటాను నేను. ఎందుకంటే మనం దాని గురించి మరీ 3 లక్షలు అబోవ్ పెట్టకూడదు, మరీ 1 లక్ష కంటే తక్కువ పెట్టకూడదు. మినిమంగా మనకు 1,50,000 పైన పెడితే కనుక అది బెస్ట్ అంటాను. అలాగే చెప్పాను కదా, మీరు డ్రోన్ నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్తాను, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు మనం, మీరు అనుకున్నంత కష్టమైతే కాదు. అండ్ అలాగే డ్రోన్ నేల మీద ఉన్నప్పుడు సేఫ్ కాదు, గాల్లో ఉన్నప్పుడు సేఫ్. ఎందుకంటే నేల మీద ఉన్నప్పుడు అది ఎటు వేసినా సరే మనుషులు ఉంటారు, వాళ్ళకి తగులుతుంది. సో అది గాల్లో ఉన్నప్పుడే సేఫ్. సో ఇప్పుడైతే మనం దాన్ని ఓపెన్ చేసి ఇక్కడే ఒకసారి ఫ్లై చేసి మీకు లాస్ట్ వీడియోలో చెప్పలేని కొత్త ఫీచర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఫస్ట్ వీడియో ఎవరు చూడకపోయి ఉంటే అది మనకి ఇక్కడ పైన కార్డ్స్లో ఉంటుంది, అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు. సో పదండి వెళ్దాం. సో గైస్, డ్రోన్ బ్యాగ్ అయితే ఇలా ఉంటుంది. లాస్ట్ టైం నేను మీకు ఇంత క్లోజ్గా చూపించలేకపోయాను. సో మనం డ్రోన్ ఎప్పుడన్నా బయటికి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే రెక్కలు చాలా డెలికేట్గా ఉంటాయి. సో ఇది ముందు మనం దీని మూతికున్న మాస్క్ తీయాలి. గింబల్ చాలా డెలికేట్ పార్ట్ కాబట్టి గింబల్ కోసం మనకి ఈ మూతికి మాస్క్ అయితే ఇస్తారు. సో ఫస్ట్ ఈ పీత రెక్కలు తీయాలి, పీత కాళ్ళు తీయాలి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత
సో ఫ్లై మోర్ కాంబో తీసుకున్న వాళ్ళకైతే ఈ 3 బ్యాటరీస్ ఉంటాయి మనకి సింపుల్గా. దీన్నే పెట్టేద్దాం ప్లేట్ లాగా. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డ్రోన్ బ్యాటరీ వస్తుంది. డ్రోన్ కొనాలనుకుంటే ముందు ఫ్లై చేయడం నేర్చుకోవాలి. ఆ ఫ్లై చేయడం నేర్చుకోకపోతే ఏమవుతుందంటే మనం కొన్న తర్వాత సెన్సార్లు ఆపేసి ఫ్లై చేయడం, అది వెళ్ళి దేనైనా క్రాష్ అయింది అనుకోండి మన డబ్బులన్నీ వేస్టే కదా. సో అందుకని మనం ముందు ఫ్లై చేయడం నేర్చుకోవాలి. ముందు ఫ్లై చేయాలంటే మనకి ఇక్కడ ఈ బటన్ ఉంటుంది చూడండి, ఇది పవర్ ఆన్ బటన్ అనమాట. DJIలో మనం ఏ డ్రోన్ తీసుకున్నా ఈ విధంగానే ఉంటుంది. ఇలా క్లిక్ చేసి నొక్కి పట్టుకుంటే సో అది ఇలా ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ పెట్టేయడమే సింపుల్గా. డ్రోన్ ఫ్లై చేయాలంటే ముందు రిమోట్ ఉంటుంది. రిమోట్ వెనకాల ఈ స్క్రూస్ ఫిక్స్ చేయాలి. స్క్రూస్ ఫిక్స్ చేసినట్టు ఉంటుంది కానీ కాదు, ఈ జాయ్ స్టిక్స్ అనమాట. సో ఈ ఫిక్స్ చేసేలోపు మనం ముందు ఆన్ చేసుకోవాలి. సేమ్ ఆ డ్రోన్లో ఎలా అయితే క్లిక్ చేసామో ఈ బటన్ ఒక్కసారి క్లిక్ చేసి నొక్కి పెట్టుకుంటే అప్పుడు ఇది ఆన్ అవుతుంది. సో ఇవి బయటికి తీస్తే ఎక్కువ దూరం వెళ్తుంది అనమాట మనకి సిగ్నల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు. ఇప్పుడు అది అందకపోతే ఇలా పెడతాం, లేదు స్ట్రైట్గా ఉంటే ఇలా పెడతాం. సో అలా అనమాట. మనకి డిస్ప్లే ఆన్ అవ్వగానే ఇట్లా DJI ఫ్లై అని వస్తుంది చూడండి. నేను మీకు రిమోట్ కంట్రోల్స్ చూపించడం కోసం ముందే స్క్రీన్ రికార్డ్ చేసేసుకుంటాను. ఉంది కదా, ఈ రెండు మనం ఇలా పట్టుకొని ఇలా మూలకు ప్రెస్ చేస్తే అది కార్నర్కి ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే మోటార్లో ఆన్ అవుతాయి. ఆన్ అయిన తర్వాత ఈ రిమోట్కి లెఫ్ట్ సైడ్లో ఇవి పైకి కిందకి అనమాట. పైకి వెళ్ళాలంటే ఇలా పైకి ప్రెస్ చేస్తే డ్రోన్ ఉంది కదా చూడండి, నేను ఇది ఇలా పైకి ప్రెస్ చేస్తాను, అలా పైకి వెళ్తుంది. చాలా సింపుల్ అసలు. అలాగే కిందకి రావాలంటే సేమ్ అదే, కిందకి వచ్చేస్తుంది. మళ్ళీ అది ల్యాండ్ చేయాలనుకుంటే ఇలా నొక్కి పెట్టుకోండి కిందకి, అంతే ల్యాండ్ అయిపోతుంది. సో ఇలా సింపుల్గా ల్యాండ్ అయిపోద్ది. సో చూసారుగా, ఇది ఆన్ అవ్వాలంటే ఈ రెండు కలిపి కార్నర్స్ ఇట్లా పట్టుకోవాలి. సో ఇలా పైకంటే నేనైతే కొంచెం అలవాటు కాబట్టి నేను సింగిల్ హ్యాండ్తో చేస్తాను. మీరు సింగిల్ హ్యాండ్లో స్టార్టింగ్లో ట్రై చేయకండి మీరు. సో ఇలా పైకంటే డ్రోన్ అట్లా ఫ్లై అవుతుంది. ఫ్లై అయిన తర్వాత దీన్ని రైట్ సైడ్కి వెళ్ళాలనుకోండి, మన ఫేసింగ్లో ఉండాలి. ఇది ఇప్పుడు మన ఫేసింగ్లో ఉంది కదా ఇలాగా. సో మన ఫేసింగ్లో ఉన్నప్పుడు దీన్ని ఇలా రైట్ సైడ్ కంటే అది దాని రైట్ సైడ్కి వెళ్తుంది. సో ఈ రైట్ సైడ్లో ఉన్నదాన్ని లెఫ్ట్ కంటే లెఫ్ట్కి వెళ్తుంది. ముందుకు రావాలంటే దీన్ని మనం ముందుకంటే ఇట్లా ముందుకు వస్తుంది. సో వెనక్కి వెళ్ళాలంటే ఇది డౌన్. సో మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఇందాక చెప్పాను కదా, దీన్ని ఇలా పైకి ప్రెస్ చేసి పెట్టుకుంటే సో ఇప్పుడు నేను మా నాన్నగారికి అయితే ఎలా ఫ్లై చేయాలో చెప్తాను. డాడీ, ఈ రెండు ఇలా మూలక పట్టుకో, ఈ రెండు ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇది పైకి కొంచెం పైకి ప్రెస్ చేయాలి, పైకి ఇంకా పైకి వెళ్ళాలి. కింద దింపే రెడీ, పైకి కాదు రెడీ, డిస్ప్లేలో చూడొచ్చు. ఏంటి అదే మీద పడదు, దింపే అలా అంతే, సేమ్ అదే బటన్ రెడీ. సో గైస్, ఇప్పుడైతే మనం FPV మోడ్ యూజ్ చేస్తున్నాం. మీకు స్క్రీన్ రికార్డింగ్లో కనిపిస్తుంది. మోడ్ ఆన్ చేయాలంటే సింపుల్గా నా దాంట్లో నేను C1 పెట్టుకున్నాను. C1 ఉంటుంది అనుకుంటా. ఇలా క్లిక్ చేయగానే ఈ బటన్ ఉంది కదా కింద ఉన్న బటన్, ఇది కస్టమైజ్డ్ అనమాట. మనం ఏ మోడ్ కావాలితే ఆ మోడ్ పెట్టుకోవడానికి రెండు ఉంటాయి బటన్స్. ఇది ఒకసారి ఇట్లా క్లిక్ చేస్తే అది ఫాలో మోడ్ నుంచి FPV మోడ్కి మారింది. సో నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, ఇది పెద్దగా యూజ్ చేయను నేను కూడా. సో FPV మోడ్లో మనకి డ్రోను చూడండి ఎంత
అంటే FPV డ్రోన్ ఎలా అయితే వెళ్తుందో సేమ్ అలాగే ఫ్లై అవుతుంది. మీరు అవుట్పుట్ చూడొచ్చు. ఈ FPVలో ఫ్లై చేయాలంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి బాగా. సో గైస్ దీని యొక్క విజన్ సెన్సార్ చూపిస్తాను నేను మీకు. దీనికి చుట్టూరు కూడా కెమెరాస్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి పైన కింద ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తున్నాయి మనకి. కలర్ అయితే రాదు. ఇది కొడితే కింద ఉన్న కెమెరా ఇది రైట్ సైడ్ చూడండి. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దాని రెక్కలు కనబడతాయి. రెక్కలు ఎలా తిరుగుతున్నాయి అనేది. సో అదే విషయం. సో డ్రోన్లో అయితే నేర్చుకోవాల్సింది ఏం లేదు, చాలా సింపుల్. ఆ రెక్కలు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసి కింద పెట్టుకొని ప్లెయిన్గా ఉన్న ప్లేస్లో పెట్టుకొని ఫ్లై చేసుకోవడమే. అలాగే జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే దానికి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, Type-C ఉంటుంది, కానీ అది ఛార్జింగ్ కాదు, డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. మీరు ఆ ప్లేస్లో ఛార్జర్ పెట్టేసి ఛార్జింగ్ పెట్టారనుకోండి, నాన్ వేసిన అన్న డ్రోన్ అలాగే పోయింది. ఆయనది DJI Mini 2 అనుకుంటా, 2 or 3 ఆయన అలాగా ఛార్జింగ్ డైరెక్ట్గా పెట్టేశారు. పెట్టినప్పుడు పోయిందని చెప్పి ఆయన ఒక వీడియో చేశారు. ఇంకా బాగా పనిచేద్దు నువ్వు. కానీ నేను ఏం చేశానంటే యాక్చువల్గా ఛార్జింగ్స్ అనేవి ఇక్కడ పెట్టాలి ఛార్జింగ్. కానీ నేను ఏం చేశానంటే డైరెక్ట్ ఇక్కడ పెట్టాను. డైరెక్ట్ పెట్టడం లో బ్యాటరీ కాలిపోయి మస్ అయిపోయింది, మదర్ బోర్డ్ అంతా పోయింది. సో అలానే కాదు, డ్రోన్ అనేది చాలా జాగ్రత్తగా మీరు ఛార్జింగ్ దానికి డైరెక్ట్గా పెట్టకూడదు. బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ హబ్లో ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో రిమోట్లో మాత్రం మెయిన్ అందులో షూట్ అయిపోగానే ఇది తీసుకొని మనం రిమోట్లో వేసేయాలి మెమరీ కార్డు చూసుకోవాలనుకుంటే కనుక. ఎందుకంటే డైరెక్ట్ 4K అనేది ఇందులో చూపించదు. సో మెమరీ కార్డ్ వేసిన వెంటనే అదైతే రీడ్ చేసేసుకొని మనకైతే ఇందాకడివి మొత్తం అన్నీ చూపిస్తూ ఉంటుంది. సో చెప్పాను కదా, సింపుల్గా ఫ్లై చేయాలంటే ఇది, రెక్కలు ఆన్ అవ్వాలన్నా అంటే మీకు క్లియర్గా చెప్తాను. మోటార్స్ తిరగాలంటే ఈ రెండు ఇట్లా, ఆఫ్ అవ్వాలన్నా మళ్ళీ ఇలానే. అదే డౌన్ కిందకి ల్యాండ్ అవ్వాలంటే ఇది, టేక్ ఆఫ్కి ఇది ఇట్లా పైకంటే టేక్ ఆఫ్, కిందకి ల్యాండింగ్. ఓకే, ఇవి పక్కకు తిప్పేసరికి డ్రోన్ అనేది ఇట్లా సైడ్కి వెళ్ళిపోద్ది, ఇదైతే లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోద్ది. ఇది ఫ్రంట్ బ్యాక్. సో ఇవే ఉంటాయి, అంతకుమించి ఏముండదు. అలాగే ఇది మనం వీడియో తీయాలనుకుంటే ఈ బటన్, ఫోటో తీయడానికి ఈ బటన్, ఇది జూమ్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి గింబల్ అనమాట. ఇది కిందకి అనే కొద్దీ గింబల్ ఇలా కింద నుంచి ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. గింబల్ ఇలా కిందకి అనేసరికి కెమెరా కిందకి టిల్ట్ చేయాలన్నా పైకి చేయాలన్నా సరే ఈ గింబల్ని మనం యూజ్ చేస్తాం. సో ఇది గైస్. అండ్ ఇది మెయిన్ మనం చూసుకోవాలి, హెచ్. ఈ బటన్ని గట్టిగా నొక్కుపట్టుకుంటే డ్రోన్ ఎక్కడికి వెళ్ళిపోయినా సరే, ఎంత డిస్టెన్స్లో ఉన్నా ఈ బటన్ని నొక్కుపట్టేసుకుంటే అది ఉన్న ప్లేస్కి ప్రెస్ చేసి అట్లా పట్టుకుంటే అది ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ ప్లేస్కి వచ్చి ల్యాండ్ అయిపోద్ది అనమాట. దాన్నే రిటర్న్ టు హోమ్ అంటారు. హెచ్ అని ఉంటుంది కదా, సో హెచ్ అంటే రిటర్న్ టు హోమ్ అనమాట. ఎప్పుడైనా సిగ్నల్ కట్ అయిపోయినా సరే అది మనకి ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చేస్తుంది. అలాగే మనం హెచ్ అనే బటన్ని క్లిక్ చేసి పట్టుకున్న డ్రోన్లో ఛార్జింగ్ అయిపోయినా, అలాగే ఇందులో ఛార్జింగ్ అయిపోయినా అదైతే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఇవి గైస్. మీరు ఇంకా ఏమన్నా మీకు ఇంకా చిన్న డౌట్స్ ఉంటే కనుక నాకు డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయొచ్చు, కింద కామెంట్స్ పెట్టండి. మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీలో ఎవరికైనా ఫిల్మ్ మేకింగ్ కానీ, యాక్టింగ్ కానీ, అలాగే డైరెక్షన్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ వీటిలో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మ్యాక్సిమం విజయవాడ, హైదరాబాద్ ప్రీమిసెస్లో ఉన్న వాళ్ళు అయితే చాలా బెస్ట్. ఎందుకంటే మేము
నేను చేసేది ఈ వ్లాగ్స్ ఈ వీడియోసే కాదు, మెయిన్ స్ట్రీమ్ నాది ఎక్కువ చేసేది షార్ట్ ఫిలిమ్స్ అనమాట. సో నేను నెక్స్ట్ చేసే షార్ట్ ఫిలిమ్స్లో మీకు ఏదైనా అంటే ఇంట్రెస్ట్ ఉంది, డైరెక్షన్ కానీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో మీరు పెట్టే ప్రతి రిక్వెస్ట్కి నేనైతే రిప్లై ఇస్తాను. విజయవాడలో ఉన్న వాళ్ళు అయితే మాకు చాలా బెస్ట్, ఎందుకంటే నేను ఉండేది విజయవాడ కాబట్టి మనం కలిసి సింపుల్గా షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేయొచ్చు. సో ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మనం గట్టిగా యూజ్ చేసి మంచి ఫిల్మ్ మేకింగ్ అయితే చేయొచ్చు. సో మర్చిపోకుండా నేను పెట్టిన షార్ట్ ఫిలిమ్స్ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ మంత్ నాది ఒక కొత్త షార్ట్ ఫిలిం ఇది నా కదా అని చెప్పి షార్ట్ ఫిలిం వస్తుంది. సో అది కూడా మీరు అందరు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో నేను ఎంత ఎక్విప్మెంట్ ఇవన్నీ కొని ఊరికనే కాదు, మీరు చూస్తారు, మీరు కొంచెం రెస్పాండ్ అయ్యి మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి మేము ఆ ధైర్యంతోనే ఇవన్నీ కొంటున్నాం. ప్లీజ్ డూ సపోర్ట్ అస్, ఇలానే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.